వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దుబారా ఖర్చులు తగ్గించడానికి ఏరోప్లేన్లు అట్లానే హెలికాప్టర్లు బంద్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అధికారులు దీనికి సహకరిస్తారంటారా? దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా హ్యాండ్సప్ చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారికి. నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ధైర్యంతో కూడినటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ప్రజల సొమ్ముకి కస్టోడియన్ సీఎం అంటే, ప్రభుత్వం అంటే ఎగ్జాక్ట్గా అలానే ఆయన వ్యవహరిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆదాయం లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఖర్చులు తగ్గించుకోవడమే మార్గం అనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి గారు వచ్చేసారు. వచ్చి ఆయన ఏం తీసుకున్నారు నిర్ణయం? ఆయన దగ్గర నుంచే నిర్ణయం తీసుకున్నారు. అది గ్రేట్ కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పడం కన్నా ఆయన ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, తాను ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూడా వెళ్ళలేదు, ఓన్లీ నేను ఎకానమీలో వెళ్తున్నాను, కావాలంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి అని చెప్పారు ఉద్యోగులకే. జనరల్గా ఏ సీఎం అయినా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్తారు, బిజినెస్ క్లాస్లో వెళ్తారు. ఎందుకంటే సొమ్ము వాళ్ళది కాదు కదా, ప్రజల సొమ్ము. అందువల్ల వాళ్ళు విడిగా ఖర్చు పెడుతుంటారు. ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి బంగారపు పళ్ళు కట్టించుకున్నటువంటి మంత్రులను చూసాం మనం తెలుగు రాష్ట్రాల్లో. విడిగా హెలికాప్టర్లను వాడినటువంటి వాళ్ళని చూసాం. కానీ రేవంత్ రెడ్డి గారు నిజంగా పొలిటీషియన్స్కి ఒక మోడల్. ఇప్పుడు దుబారా చేసేటువంటి పొలిటీషియన్స్కి అతను ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి అది నిక్కచ్చిగా కనుక అమలు చేయగలిగితే నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి ఆయనకి. ఆయన చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఆయన కనుక అనుసరిస్తే డెఫినెట్గా హ్యాండ్సప్ చెప్పాలి. చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం కారణంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు ప్రజలకి చెప్పేటువంటి పొలిటీషియన్. చాలామంది ప్రజలకు నచ్చేది చెప్తుంటారు, కానీ ఉన్నట్టు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏంటి ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఆయన ఒక విలన్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు. ఆయన ఉన్న విషయాన్ని చెప్పారు, తాను ఖర్చులు తగ్గించుకుంటున్నాను, అలాగే సహచరులు కూడా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తున్నాను అని చెప్పారు. హెలికాప్టర్లు వాడటాన్ని తగ్గించుకుంటున్నాను అని చెప్తున్నారు. తగ్గించుకున్నానని చెప్పాడు. హెలికాప్టర్లను అత్యవసరం అయితే తప్ప వాడలేదు అని అన్నారు. అలాగే విమానాలను వాడేటప్పుడు జనరల్గా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వెళ్తారండి ముఖ్యమంత్రులు. కానీ ఆయన మీరు రికార్డులు చెక్ చేసుకొని నేను ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాను అంటున్నాడు. ఎకానమీ క్లాస్ అంటే మన మామూలుగా ప్రయాణం, మనం చేసేటువంటి ప్రయాణం, మనం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలన్నా మనం ఎకానమీ క్లాస్లో వెళ్తుంటాం. ఆయన నేను ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి నేను ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రానికి అని చెప్తున్నారు. దానికి మరి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి కదా, ఆయన నిర్ణయాన్ని ఆహ్వానించాలి కదా, ఆయన ఇచ్చినటువంటి సూచనను కూడా మనము పాటించాలి కదా. ప్రజలుగా మన బాధ్యత కూడా ఉంది కదా. ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ దానికి సహకరించాలి. లేదంటే అల్టిమేట్ గోల్ అనేది రీచ్ కాదు కదా. ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో మంత్రులు ఉన్నారు. మంత్రులు హెలికాప్టర్లని విచ్చలవిడిగా వాడుతున్నారు. సరే, వాళ్ళ పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ తెలుసు. రీసెంట్గా ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మామూలు కారును వాడినట్టు హెలికాప్టర్ను వాడేస్తున్నారు మినిస్టర్స్. ఏ రాష్ట్రంలో కూడా మినిస్టర్స్ అంతగా ఓన్లీ సీఎం వాడతారు హెలికాప్టర్లని. బట్ తెలంగాణలో ఒక 2-3 మంత్రులు విడిగా కార్లు వాడినట్టు వాడేస్తున్నారు హెలికాప్టర్లని. బహుశా వాళ్ళని ఉద్దేశించి ఆయన ఆ మాట అని ఉంటారేమో. నేనే వాడలేదు, మంత్రులు కూడా తగ్గించుకోమని చెబుతున్నాను నేను చెప్పారు కదా. అత్యవసరం అయితే తప్ప మీరు హెలికాప్టర్లు వాడద్దు, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తున్నారు కదా ఆయన. లగ్జరీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన పోకడలు పాలిటిక్స్లో కనిపిస్తున్నాయండి. అంటే నేను దాదాపు 28 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏ సీఎం అయినా సరే అప్పట్లో అంబాసిడర్ కారు తప్ప వాడేవాళ్ళు కాదు.
అందరూ అంబాసిడర్లే, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ అంబాసిడర్లే వాడేవాళ్ళు. ఈ రీసెంట్గా ఒక 10 రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీకి మేము కవర్ చేయడానికి వెళ్ళేవాళ్ళం న్యూస్. అప్పుడు అన్నీ మామూలుగా 1,00,000 కార్లు 2,00,000 కార్లు అటు ఉండేవి అంతే. అసలు మారుతి 800లను మారుతి జన్లు కూడా చాలా తక్కువ ఉండేవి, అంబాసిడర్లు ఎక్కువ ఉండేవి. అసలు మీకు అసెంబ్లీకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు బస్సు పెడతారు, బస్సులో వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు. బస్సులు ఉన్నాయి అసెంబ్లీకి, బస్సులు ఎమ్మెల్యేలు హాజరు కావడానికి అసెంబ్లీకి బస్సులు పెడతారు, బస్సుల్లో వచ్చేవాళ్ళు. ఆ బస్సులో వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు. మంత్రులకి కార్లు ఇచ్చేవాళ్ళు, ఏది అది కూడా అంబాసిడర్ కారు ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. లేదంటే రెంట్కి పెట్టుకుంటే వాళ్ళు రెంట్ ఇచ్చేవాళ్ళు. జర్నీ చేయాలంటే ట్రైన్ జర్నీ చేసేవాళ్ళండి. మంత్రులు ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చేవాళ్ళు. దాదాపు ఎవరు హెలికాప్టర్లు వాడేవాళ్ళు కాదు. అంటే మాకు తెలిసిన రోజుల్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం వేసుకోండి, 20 సంవత్సరాల క్రితం వేసుకోండి, 20 సంవత్సరాల క్రితము ఏ ముఖ్యమంత్రి కూడా హెలికాప్టర్ పెద్దగా వాడేవాళ్ళు కాదు. ఓన్లీ ముఖ్యమంత్రులు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లో ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. 6 కిలోమీటర్లకి అమరావతి నుంచి తాడేపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకి హెలికాప్టర్లో ఎక్కి హెలికాప్టర్లో దిగి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే మంత్రులు వాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాడుతున్నారు, ఓకే, మంత్రులు కూడా వాడుతున్నారు. మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఓకే వాడుతున్నారు అనుకుందాం. మంత్రులు కూడా అటుపోయింది. మంత్రుల తర్వాత ఇక ఎమ్మెల్యేలు తలా ఒక హెలికాప్టర్ తీసుకుంటారు ఇక తర్వాత రోజుల్లో. అదే అది జరగబోయేది. అంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది. కార్లు తీసుకుంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి దగ్గర కాన్వాయ్లో మనం కార్లు తీసుకుంటే ఒక్కొక్క కారు వచ్చేసి 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు వాల్యూ చేసే కార్లు వాడుతున్నారు. వాళ్ళ కాన్వాయ్లో కనీసం 7 వెహికల్స్ ఉంటాయి. కేసీఆర్ గారు మళ్ళీ 3వ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నారు కదా. ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నారు, 12 వెహికల్స్ తీసుకొని ఇక్కడ పెడితే ఆయన ఓడిపోయిన తర్వాత అవి బయటకు వచ్చింది కదా, ఆ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అంటే ఎంత ఖర్చు, ఒక్కోటి ₹1 కోటి పెట్టి 12 కోట్లు. మళ్ళీ దానికి దీనికి సెక్యూరిటీ కింద దానికి మళ్ళీ ఏర్పాట్లు. సో ఇవన్నీ ఒక్కోటి 2 కోట్లు ఏమో అవుతుందా ఎన్ని అయిపోయేటప్పటికి అని. అంటే మందు పాత్రలు పీల్చినా కానీ ఇబ్బంది లేకుండా దానికి సెక్యూరిటీ, విండ్ షీల్డ్ అవన్నీ ఏర్పాటు, ఇవన్నీ కలిపి 2 కోట్లు ఒక్కో కారు అవుతుంది. సో ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దుబారా ఖర్చు కాదు, దుబారాకు అలవాటు పడ్డారు. ప్రజాధనం కదా, ప్రజాధనం. ఇంతకుముందు ఎంత నికార్సుగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పర్సనల్గా వాడుకోవడానికి కూడా కార్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి, ఇంట్లో పిల్లలు సరదాగా వెళ్ళడానికి కూడా ఇచ్చేస్తున్నారు కార్లు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు అదే చేస్తున్నారు, పొలిటీషియన్స్ అదే చేస్తున్నారు, ఉద్యోగులు అదే చేస్తున్నారు, పొలిటీషియన్స్ అదే చేస్తున్నారు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంది. సో కాబట్టి ఇదంతా కూడా దుబారా. దానికి చెక్ పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తీసుకునే నిర్ణయానికి నిజంగా చెక్కుబడిద్ది అనుకోవచ్చా సార్? అంటే ఇది విపరీత పోకట్లకి, విపరీత ధోరణికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం చెప్తున్నాము ఇలా ఉందని, అని మారిన కాలానికి అనుగుణంగా నువ్వు ఆలోచించని మనల్ని అంటారు. అప్పుడెప్పుడో అంబాసిడర్లు ఆడాడని ఇప్పుడు ఆడమంటావా? ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు అని చెప్తారు. నేను అందుకే చెప్తుంది, హెలికాప్టర్లు ఎంతవరకు వాడాలి? 6 కిలోమీటర్లకు వాడతారు ఎవరన్నా? లేదు. సో ప్రత్యేక విమానాలు వాడతారా? ఏం వైజాగ్ నుంచి అమరావతి రావడానికి మా విమానాలు ఉన్నాయి కదా, దాంట్లో రావచ్చు కదా. ప్రత్యేక విమానం అవసరం ఏంటి? అంటే ప్రజాధనం అంటే లెక్కలేదు. దీని మీద చాలా న్యూస్ కూడా వచ్చినాయి. ఆ పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళని కాదు, కానీ అధికారంలో ఉన్న ప్రతి వాళ్ళు ఎక్కువగా ఈ దుబారానే చేస్తున్నారు. ఈ లేటెస్ట్గా పరిణామాలను మనం గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ప్రజాధనాన్ని విచ్చలుడిగా వాడేస్తున్నారు. ఒక మూమెంట్లో 70,000 రూపాయలు ఫర్నిచర్లో అవకతవకలు జరిగిన న్యూస్ రాస్తే ఆ మినిస్టర్ని తీసేసిన ప్రభుత్వాలు ఉన్నాయండి అప్పట్లో. అవునా సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 70,000 రూపాయలు అవకతవకలు జరిగిన న్యూస్ రాస్తే ఒక పేపర్లో ఆ మినిస్టర్ని తీసేశారు. ఎవరో కాదు, ఆ పేరు ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి, చెప్పచ్చు.
70,000 రూపాయలు అవకతవకలు జరిగిన ఆరోపణలు వస్తే ఇమీడియట్గా మినిస్టర్ పదవిని తీసేశారు. ఏ ప్రభుత్వంలో సార్? అంటే ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ టైంలోనే. ఇట్లాంటివి చాలా చెప్పచ్చు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం ఆఫీసుకు వచ్చేటువంటి వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వడానికి పాలు అవసరానికి మించి తీసుకుంటున్నారని చెప్పి ఎంక్వైరీ చేసిన రోజులు ఉన్నాయి. పాలు ఒక రోజు ఒక క్యాన్ పడుతున్నాయి, కానీ రీసెంట్గా 2 క్యాన్లు పడుతున్నాయి అని చెప్పి విచారణకు ఆదేశించారండి. అంటే అంత నికార్స్గా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటువంటి నాయకులు పరిపాలించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విచ్చలవిడితనంగా ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు, దుబారా పెడుతున్నారు. ఒక్కొక్కరు కారు, మంత్రులకు ఇచ్చినటువంటి కార్లు కానీ, ముఖ్యమంత్రులు వాడుతున్నటువంటి కార్లు కానీ ఒక్కోటి 60 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి, 2 కోట్ల వరకు ఉన్నాయి. వాళ్ళు వాడే బస్సు 5 కోట్లు ఉంది. ఈ ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి వస్తే ఈ బస్సును పక్కన పడేసి ఇంకో బస్సు కొనుక్కుంటున్నాడు. తప్పు కదా అది? సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని 100% కనుక ఆయన పాటిస్తే మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. 100% కాకపోయినా కొంతమంది నన్ను అనుసరిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ఆస్తులు ప్రకటిస్తున్నాడు ప్రతి సంవత్సరం. సరే, మిగతా వాళ్ళు కూడా ప్రకటించమన్నారు. కొంతమంది ప్రకటించారు, కొంతమంది ప్రకటించలా. సరే, ఎవరో ఒకళ్ళు దానికి నాంది పలకాలి కదా. సో రేవంత్ రెడ్డి గారు నాంది పలికారు. అది కనుక 100% కనుక ఆయన ఇంప్లిమెంట్ చేస్తే నేనైతే హ్యాండ్స్ అప్ చెప్తా ఆయనకి. ఓ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా అమలు చేస్తే, ఆయన అమలు చేస్తే ఫస్ట్ ఆయన అమలు చేయాలి. ఆయన అమలు చేసిన తర్వాత మిగతా వాళ్ళు అనుసరిస్తారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేయాలి కదా. ఇప్పుడు ఆయనైతే నేను ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను దుబారా తగ్గించుకుంటున్నాను, దుబారా జోలికి వెళ్తలేదు, రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మరి దానికి కట్టుబడి ఉంటే మాత్రం ఆయనకి సెల్యూట్ కొట్టాల్సిందే. మిగతా వాళ్ళు కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకొని అవలోకనం చేసుకోవాలి. మనం వాడుతుంది ప్రజాధనము, ప్రజలకి కస్టోడియన్గా ఉండాలి, మనం ప్రజాసేవకులము, ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు అనేటువంటి భావన ఉండాలి పొలిటీషియన్స్లో, సివిల్ సర్వెంట్స్లో, అధికారుల్లో. ఏ అధికారి మీద రైడ్ చేసినా కానీ ఒక్కోళ్ళ దగ్గర 300 నుంచి 500 కోట్లు బయటపడ్డాయి. గత నెల రోజుల నుంచి 7 మీద ఏసీబీలు రైడ్ చేస్తే తెలంగాణలో వివిధ హోదాల్లో ఉండే ఉద్యోగుల మీద ఒక్కొక్కరు ఇంట్లో 300 నుంచి 500 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. 300 నుంచి 500 కోట్లు అంటే బయటపడ్డాయి. ఇంకా బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేజీల కొద్ది బంగారం ఉంది. మరి అవినీతి ఇంత చేస్తూ ప్రజల్ని పీకు తింటూ జలగల మాదిరిగా ఈ విధంగా దుబారా చేస్తే మరి ఆ రాష్ట్రాలు సంక్షోభంలోకి పోయి మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి జరగడం అసాధ్యం కదా. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం, ఒక అర్థవంతమైంది, ఒక ఆహ్వానించదగినటువంటి నిర్ణయం. అది ఇంప్లిమెంట్ కావాలని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.